ఎవ్రీబడి, వెల్కమ్ టు కే లక్ష్మీ రాజేశ్వరి యూట్యూబ్ ఛానల్. తిరుమల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత శనివారం రోజు తిరుమల నుంచి తీసుకొని వచ్చిన కల్చం చెమ్ముతో మేమైతే తీర్థం అయితే తీసుకుంటామండి. ఆ వీడియోని చూపిస్తూ అలాగే తిరుపతి హుండీలో వేసే డబ్బుల్ని మనం వాడుకోవచ్చా లేదా, వాడుకుంటే ఎలా వాడుకోవాలి ఏంటి అనే విషయాన్ని గురించి ఈ వీడియోలో చెప్తాను, చూసేయండి. ఇంకా పొద్దున్నే లేచి ఇంటి ముందర అలాగా కల్లాపు జల్లి ముగ్గులు పెట్టేసి స్నానం చేసి వచ్చి స్వామివారికి ఓ దిక్కు నైవేద్యం పెట్టేశానండి. స్వామివారికి మా రాయలసీమలో ఎక్కువగా చేసేది బియ్యం పాశము చిత్రాన్నం అయితే శనివారం రోజు స్వామివారికి నైవేద్యం అయితే చేసి పెడతాము. ఇంకా కడపానికి బొట్లు అయితే పెట్టేస్తున్నాను. కడపానికి ఇలాగ పొయ్యి దగ్గర బొట్లన్నీ పెట్టేసి బాగా ముగ్గులు వేసి నీట్గా అయితే పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్గా ఉండి ఇంట్లో అందరికీ చాలా బాగుంటుంది, మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి. ఇలాగానే వారానికి 4 రోజులు అయితే ఇలాగైతే నేనైతే చేసుకుంటాను. శనివారం రోజు కంపల్సరీగా నేనైతే ఇంట్లో అయితే టెంకాయ కొట్టుకొని స్వామివారికి అయితే నైవేద్యం చేసి పెడతానండి. ఇంకా తర్వాత స్వామివారికి బియ్యం పాశం చిత్రాన్నం చేసి పెడుతున్నానని చెప్పాను కదండి. స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలలో చక్కెర పొంగలి, కదంబము, పులిహోర, దద్దోజనము, లడ్డు, అప్పాలు, జిలేబీ, పూలీలు, పాయసము, తోమాల దోశలు ఇలాగా అని చాలా రకాలుగా అయితే నైవేద్యాలు అయితే చేసి పెడతారు. రోజు ఒకటి కాదండి, ఇవన్నీ రోజు చేసి పెడుతూ ఉంటారంట ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామికి. నాకైతే ఇవన్నీ ఎక్కువగా తినలేదు, కానీ నేను చేసే వాటిలలో ఎక్కువగా స్వామివారికి బియ్యం పాశము, చిత్రాన్నము, కేసరి ఇవైతే చేసి పెడతానమాట. ఇంకా చేయాలనిపిస్తే బాలపాశం అయితే చేస్తాను. ఎక్కువగా మా సైడ్ అయితే భక్షాలు అయితే చేసి పెడతారు స్వామివారికి నైవేద్యంగా. ఇంకా నాకు తెలిసినంతలో ఇవైతే చేసి పెట్టానండి. తిరుపతి వెంకటేశ్వర స్వామికి చాలా ముఖ్యమైన విషయాలలో లడ్డు చాలా ప్రత్యేకమైనది. అందుకనేసి అక్కడి నుంచి లడ్డూని తీసుకొని వచ్చి ఇలాగ కల్చం చెంబు తీసుకొని తాయెత్తులు, కలకండ, కల్చం చెంబు, లడ్డు ఇవన్నీ గాజులు, కుంకుమ ఇవన్నీ తీసుకొని వచ్చామండి. అక్కడి నుంచి తెచ్చిన వాటినన్నిటినీ ఇలాగ స్వామివారి ముందర పెట్టి స్వామివారికి అయితే పూజ అయితే ఇలాగైతే చేసుకుంటాము. ఇలాగ తిరుపతి నుంచి వచ్చిన ప్రతిసారి మేమైతే మా ఇంట్లో అయితే ఇలాగే చేసుకుంటామన్నమాట. ఆ వెంకటేశ్వర స్వామి నామాలని ఇలాగ మేమైతే బొట్లుగా పెట్టుకొని స్వామివారి పూజని అయితే ఇలాగ చేసుకుంటున్నాము. ఏ పని చేసినా కానీ, ఏ పూజ చేసినా కానీ, గణపతి పూజ కానీ, గణపతి శ్లోకం కానీ చదివియాలంటారు. అందుకనేసి మా అబ్బాయి చేత అయితే గణపతి శ్లోకం చదివించి ఇలాగైతే పూజ అయితే చేసుకుంటున్నాము. ఇంకా పూజ చేసిన తర్వాత ఒక హుండీ అయితే పెడతామండి ఈరోజు. ఆ హుండీలో పెట్టిన దాంట్లో ₹1 కానీ, ₹10 కానీ, ₹100 కానీ, ₹1000 కానీ, ఇలాగ 500 కానీ, 2000 కానీ ఎంత తోస్తే అంత ఆ హుండీలో ఈరోజు పెట్టడం మొదలుంచుకొని ప్రతి శనివారం కానీ మనకు తోచినప్పుడు కానీ దాంట్లో డబ్బులు పెట్టుకుంటూ వస్తూ మళ్ళీ మనం తిరుపతికి వెళ్ళేటప్పుడు ఆ డబ్బుల్ని అయితే తీసుకొని మనము దారి ఖర్చులకు కానీ, మనకు ఛార్జీలకు కానీ వాటన్నిటికైతే ఈ హుండీలో డబ్బులు అయితే వాడటం అయితే జరుగుతుందండి అని మా తాతయ్య అయితే నాకు చెప్పాడు. అందుకనేసి నేను కూడా మీకు చెప్తున్నానండి. అలాగా వాడుకోవడం వల్ల ఎలాంటి తప్పు లేదండి. పూర్వము డబ్బులు చాలా తక్కువగా ఉండేది. ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే ఇలాగ హుండీ పెట్టుకొని ఆ డబ్బులల్లా వాడుకొని దారి ఖర్చులకి ఇలాగ వెళ్ళడానికి, ప్రయాణానికి అందుకనేసి ఆ డబ్బులు వాడుతూ ఉండేవారు. ఆ వాడిన డబ్బులు మళ్ళీ అయితే వాడుకున్న వెంటనే ఆ తిరుపతికి వెళ్ళిన తర్వాత ఉన్న డబ్బులల్లా ఆ తిరుపతి హుండీలో వేసేవాళ్ళు అనమాట. తిరిగి వచ్చేటప్పుడు మాత్రము కంపల్సరీగా మనం అంతో కొంత డబ్బులు అయితే తీసుకొని వెళ్ళి మన ఛార్జీలకి, మన తిండికి అయితే వాడుకోవాలన్నమాట. ఇలాగని మా తాతయ్య, మా అమ్మ, మా వాళ్ళందరూ ఇలాగే చెప్పారండి. వాటికి అనుగుణంగానే నేను ఇప్పటికీ ఇంకా పాటిస్తూనే ఉన్నాను. మేము ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా కానీ ఆ తిరుపతి హుండీ డబ్బులు పెట్టింటాం కదా, ఆ డబ్బులు తీసుకొని మా ఛార్జీలకి అన్నిటికీ వాడుకొని మిగిలిన డబ్బులు తీసుకొని ఆ తిరుపతి హుండీలలో వేసి తిరిగి వచ్చేటప్పుడు ఇలాగే మా సొంత డబ్బులతో ఛార్జీలు పెట్టుకొని తిరిగి అయితే వస్తూ ఉండే వాళ్ళము. ఈసారి మేము తిరుపతి హుండీ పెట్టలేదు. అది కాక ముందు నుంచి అంటే ఈ సంవత్సరం పెట్టలేదన్నమాట. ఇల్లు కట్టుకోవడం మూలంగా హుండీ అయితే పెట్టలేదు. ఇంకా ఈసారి నుంచి కంపల్సరీగా తిరుపతి హుండీ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇలాగా 2-3 సార్లు తిరుపతికి వెళ్ళినప్పుడు నేనైతే ఇలాగే చేశానండి పెళ్ళైన తర్వాత. ఇంకా ఇప్పటి నుంచి మళ్ళీ ఇది చేద్దాము అనేసి నేనైతే అనుకుంటున్నాను. ఇంకా ఇలాగ కాళ్ళకైతే పసుపు పట్టించుకుంటున్నానండి. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లో ఉండాలంటే ప్రతి ఒక్క ఆడపిల్ల కాళ్ళకి పసుపు పట్టించుకొని నుదుటిన బొట్టు పెట్టుకొని లక్ష్మీదేవిలా ఇంట్లో తిరిగితే ఆ లక్ష్మీదేవే మన ఇంట్లో ఉంటుందన్నమాట. అలాగే ఇలాగా పండుగలప్పుడు కానీ, ఫంక్షన్లప్పుడు కానీ ప్రతిరోజు ఇలాగా చేసుకొని అమ్మాయిలు చాలా అందంగా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం అన్నమాట. ఇంకా
ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మన చుట్టుపక్కల వాళ్ళకి, మన బంధువులకి అందరికీ తిరుపతి నుంచి తీసుకొని వచ్చిన లడ్డూని ఇలా కలకండ అన్నీ ఒక పొట్లాలుగా కట్టుకొని అందరికైతే పంచిపెట్టడం అయితే జరుగుతుందండి. ఇలాగా నేను ఇప్పటికీ నేను ఇలాగే చేస్తున్నానండి. పక్కింటి వాళ్ళు ఏదో అనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఇలాగ ఇస్తే అనే రకంగా నేను ఎప్పుడూ ఆలోచించలేదు. నేను తెచ్చిన ప్రసాదము ప్రతి ఒక్కరికి అందాలి, అందరూ సంతోషంగా ఉండాలి అని నేను అనుకుంటాను. అందుకనేసే ఇలాగా పొట్లాలుగా కట్టుకొని అందరికైతే ప్రసాదం అయితే పంచిపెడుతున్నాను. ఇంతకుముందు అయితే తిరుపతి లడ్డు అంటే తిరుపతి లడ్డా అంత భాగ్యమా మాకు అనే రకంగా అయితే ఎదురు చూసేవాళ్ళండి. చాలామంది అయితే తిరుపతి ప్రసాదం తింటే ఆ సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామినే దర్శనం చేసుకున్నంత సంతోషంగా ఫీల్ అయ్యేదాన్ని నా చిన్నతనంలో. ఇప్పటికీ అలాగే ఫీల్ అవుతున్నాను. తిరుపతి ప్రసాదం ఎవరన్నా తెచ్చిస్తే ఓకే అండి, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమో వెంకటేశాయ. మీరు కూడా తిరుపతికి వెళ్తే ఇలాగే చేస్తారా? తిరిగి వచ్చిన తర్వాత నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి.